మా రైతులు ఇక్కడ మేము నష్టపోయినాం, కష్టపడ్డాం. 30-40 ఏళ్ళు కరెంటు రాక, నీళ్లు లేక అనేక బాధలు పడ్డాం. 30 లక్షల బోర్వెల్ వేసుకున్నాం. 30 లక్షలు ఇండియాలోనే ఏ స్టేట్లో లేవు. దాన్ని చదువుకోవాలని చెప్పి చెరువులు బాగా చేసుకున్నాం. మిషన్ కాకతీయ పేరు పెట్టి వాటిని నింపుకుంటున్నాం. ఇవాళ దేవాదులనో, గోషో, గొంగడో, కాళేశ్వరమో ఏదో నింపుకుంటున్నాం. దాంతో చిక్క డ్యాములు కట్టుకుంటున్నాం. భూగర్భ జలాలు పెరిగినాయి. ఇంత పెట్టుబడి సాయం చేసుకుంటున్నాం రైతులకు. పంట వండుతాంది. గ్రామాలకు మళ్ళీ మాపస్ వస్తాను జనం. హైదరాబాద్ పోయిన వాళ్ళు మా భూమి మాకు ఉండాలి, మాకు ఊర్లేని ఎవడో హైదరాబాద్లో భూమి కళ్ళు అమ్ముకొని గ్రామాల పని వచ్చి కొంటాను. వ్యవసాయ భూముల ధరలు పెరిగినాయి. కొద్దిగా పతార పెరిగింది, ముఖం తెల్లబడ్డది. నరేంద్ర మోడీ పంచాయతీ 2 ఏళ్ళ ఏంది అంటే కరెంటు సంస్కరణ. మీకేమో కరెంటు సంస్కరణ అని అందమైన భాష, కానీ దాని మతలవేంది? ఖచ్చితంగా ప్రతి మోటార్కు మీటర్ పెట్టాలి. పెడతావా? పెట్టవా? నేనన్నా నన్ను చంపినా పెట్టాను. నేనన్నా ఎందుకంటే ఈ రైతు బంధు ఎందుకు ఇస్తానం? పిచ్చిలేసి ఇస్తానమా? తిన్న దర్గాకి ఇస్తానమా? గ్రామాలు చల్లబడితే రైతు పంట పండితే రైతే బతుకుతాడా? ఇంకో దిక్కేమో ఏర్పడకుండా కిందికెళ్ళి ధరలు పెంచిన డీజిల్కు. ఎలిగడ్డ దున్నకం అంటే 800లకు దున్నేది, ఇలా 1600 అయింది. బురద దున్నకం 2-2.5-3 వేలు ఉంటే ఇలా 6000 అయింది. అడ్డగోలు డీజిల్ ధర పెంచి, అడ్డగోలు గ్యాస్ ధరలు పెంచి రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తా అంటే పెట్టుబడి డబుల్ అయింది. అడ్డగోలుగా ఎరువుల ధరలు పెంచి మళ్ళీ ఇప్పుడు కరెంటు పెట్టాలంటాడు. వెనకడ చంద్రబాబు నాయుడు ఉండే, నేను చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా బాయికో మీటర్ పెట్టాలి అన్నాడు. ఇక బాయికి ఎందుకురా బాయి, మాకు తెలంగాణకి మనిషికో మీటర్ పెట్టు, అందరం కలిసి నీకు మీటర్ పెడతాం, మా పీడ పోతుందని చెప్పిన నేను. ఇలా వాళ్ళు పోయినరు, మనం మంచిగా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరిట పెట్టాలే. పెట్టమో నేనంటే పెడదామా పెట్టద్దా? ఏమమ్మా పెడదామా? మీటర్లు పెడదామా వద్దు? మరి ఏం చేయాలి? మీరు వండించే ధాన్యం కొనము, కరెంటు మీటర్ పెట్టాలి. పెట్టకపోతే మీకు వచ్చేటి బంద్ చేస్తాం, మీ మీద దాడులు చేస్తాం, ఇష్టం వచ్చినట్టు తిడతాం, లంగ ప్రచారాలు చేస్తాం, వాట్సాప్ మెసేజ్లలో. ఇదేనా దందా? దీనికోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది? నేను ఒక్కటే మాట మీతో చెప్తా ఉన్నా. అనేక సంవత్సరాలు బాధపడ్డ తర్వాత మరల పడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తే ఎట్లా చేసుకుందాం అనుకున్నాం, అట్లా మెల్లగా ఒకటి చేసుకొని కొద్దిగా దారికి వస్తున్నాం. పేద పిల్ల అమ్మాయికి పెళ్లి కంటే సాయం చేసుకుంటున్నాం. ముసలిబాన్లకు, వృద్ధులకు, విధవరాన్లకు, ఒంటరి మహిళలకు ఎంతో కొంత ఇచ్చి ఆదుకుంటున్నాం. కడుపు నిండా తినాలని 4 కిలోలు 6 కిలోలు చేసుకున్నాం. నలుగురికే ఇస్తామంటే ఎంతమందికైనా సరే ఇద్దామని ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? ఇవన్నీ గ్రామీణ ప్రాంతం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి. యాదవ సోదరులు గొర్రెలను పెంచాలి. చేపలు పట్టేవాళ్ళు చేపలు పట్టి వాళ్ళ వృత్తి పెద్దగా కావాలి. దళిత సోదరులు కూడా అందరితో పాటు బాగుపడాలి. రైతు లోకమంతా చల్లగా ఉండాలి అని ఒక ప్లాన్ వేసుకొని దారి బట్టి మనం ఒక దారి పట్టుకొని పోతా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రైతుల ఎంబడి పడ్డాడు, ఆయన పేదల ఎంబడి పడ్డాడు. లక్షల రూపాయలు, లక్షల కోట్లు కుంభకోణాలు చేసి బ్యాంకులను ముంచిన వాళ్ళకేమో టిక్కెట్లు కొనిచ్చి లండన్కి పంపిస్తారు. వాళ్ళు అక్కడ పిక్నిక్ చేస్తారు.
విజయ మాల్యాలు నీరవ్ మోడీలు ఎవరి పుణ్యాన పోయిన దేశం నుంచి నరేంద్ర మోడీ మా ప్రాణం పోయినా సరే తెలంగాణలో మేము కరెంటు బాయిలకు మీటర్లు పెట్టము, నువ్వు ఏం చేసినా మంచిదే, తిరగబడతాం, కొట్లాడతాం, అవసరమైతే ఢిల్లీ దాకా వస్తాం, కానీ కరెంటు మీటర్లు మాత్రం పెట్టం, నువ్వు ఏం చేస్తావో చేసుకోపో, నీ సంస్కరణలు మేము అమలు చేయం, మేము పెట్టుకుంటామే, నీ మూలేమవుతుంది, నేను అడిగిన మా పైసలు మేము. దీని మీద తెలంగాణ మొత్తం అప్రమత్తం కావాలి. నేను కొట్లాడ నాకేదో గులగుల పెట్టి కాదు, నాకు ఇక్కడ పని లేక కాదు. ఎందుకు కొట్లాడుతున్నాం, దేనికోసం కొట్లాడుతున్నాం, ఎవరి కోసం కొట్లాడతాం? ఈ విధంగా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యవా, ఇయ్యం. కాజీపేటలో రైల్వే జంక్షన్ పెట్టవా, పెట్టం. కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యవా, ఇయ్యం. ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యవా, ఇయ్యం. నువ్వు ఇయ్యకున్నా మంచిదే, రేపు చూసుకోవడం, నేను ధర్మేస్తాం ఈ దేశం నుంచి, మాకు ఇచ్చడం తీసుకొస్తాం, అంతమందం తెలివి మాకున్నది. కానీ దయచేసి నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా, మీరిచ్చే బలమే, మీరిచ్చేటువంటి శక్తితోనే ఇంత దూరం మనం వచ్చినాం, రాష్ట్రం సాధించుకున్నాం, అద్భుతమైన పంటలు పండిస్తున్నాం, అద్భుతంగా ముందుకు పోతున్నాం. దేశంలో అనేక రాష్ట్రాల కంటే, చాలా మనకన్నా సీనియర్ రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉన్నాం. ఇంకా కూడా ముందుకు పోయే ప్రయత్నాలు చాలా బలంగా చేసుకుంటా ఉన్నాం. అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పాత్ర పోషించాల్సి వస్తే తప్పకుండా ఈ దేశం కోసం కూడా మనం పోరాటం చెయ్యాలి. కొట్లాడదామా దేశం గురించి కూడా? వినబడతలేదు. దేశం గురించి కొట్లాడదామా? జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించుదామా? ఖచ్చితంగా కడదాకా సిద్దిపేట వాళ్ళు నన్ను పంపిస్తే తెలంగాణ కోసం పోరాటం చేసినాం, రాష్ట్రం సాధించుకున్నాం. ఇలా మీరందరూ దీవిస్తాం, మేము రెడీగా ఉన్నాం, ఇక్కడ మేము కొట్లాడతాం, నువ్వు బయలుదేరమంటే ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, కొట్లాడతాను మనవి చేస్తా ఉన్నా. పోవాల్సిందేనా పోరాటానికి? పోవన్నా? పోదామా? జాగ్రత్త నరేంద్ర మోడీ, ఇది తెలంగాణ, ఇది పులిబిడ్డ. మీ ఉడత ఊపులకు, మీ పిట్ట బెదిరింపులకు భయపడవాడవాడు లేడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.